మేమందరం పూజించే మా బాబు గారిని, మా దైవం, మా దేవుడు బాబు గారిని ఈరోజు అంబటి రాంబాబు నువ్వు అనరాని మాట్లాడినావు. దానికి నువ్వే అనుభవిస్తావు. ఇవాళ అందరం మేమంతా బాబుగారిని ఇష్టపడే వాళ్ళందరం మేము వాళ్ళు సైలెంట్గా ఉన్నామంటే మాకు చేతకాక కాదు, మేము చేయలేక కాదు. కానీ బాబుగారు నమ్మే సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆదర్శంగా తీసుకొని మేము అలా సైలెంట్గా ఉన్నాము. ఒక్కటే అంబటి రాంబాబు నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. బాబుగారు నీ కళ్ళకు ముందు కనపడితే లేచి దండం పట్టి నమస్కారం చేయకుండా, కాళ్ళు మొక్కకుండా అంత స్ట్రాంగ్గా ఉండగలుగుతావా నువ్వు? ఎందుకంటే అందరూ మేమే కాదు, నువ్వే కాదు, జగన్ అయినా ఎవరైనా దేవుడిలాగా పూజించే వ్యక్తి అతను. అతని వయసు ఏంటి, అతని అనుభవం ఏంటి, నడకి ఏంటి, మచ్చలేని దేవుడు మా చంద్రుడు. అలాంటి వాడిని నువ్వు ఇయ్యాల అనరాని మాటలు అన్నావు. దానికి అంతకంత అనుభవిస్తావు నువ్వు. ఎందుకంటే నీ వయసు ఏంటి, బాబుగారి వయసు ఏంటి, బాబుగారి అనుభవం ఏంటి, బాబుగారి ఎందుకంటే ఇన్ని కోట్ల మంది ఇంతమంది ఆదర్శంగా తీసుకునే బాబుగారిని ఇవాళ నోరు జారేవు నువ్వు. ఇప్పటికైనా బహిరంగంగా క్షమాపణ చెప్పి చెంపలేసుకొని బాబుగారి కాళ్ళు మొక్కితే అంతో ఇంతో ఓ మనిషిలాగా బతుకుతావు. లేకపోతే అంతకన్నా హీనంగా ఎంత ఎంత దరిద్రమైన చావు చస్తావంటే ఇంకా అది నేను వర్ణించలేనిది. ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. ఎందుకంటే క్షమించరాని మాటలు మాట్లాడావు, క్షమించరాని నేరం చేశావు. ఇది ఇంకా దానికి అనుభవిస్తావు, అంతకంతకు అనుభవిస్తావు. ఎందుకంటే ఇది యాక్సెప్టబుల్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఇది అవ్వని మాట కాదు. ఎందుకంటే నువ్వు పార్టీ రకంగా ఏదైనా ఉంటే పార్టీ రకంగా మాట్లాడు, ఖండించు, ఏదైనా చెయ్యి. కానీ పర్సనల్ మీద, ఫ్యామిలీస్ మీద వెళ్ళటము మీకు, మీ పార్టీ వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది అసలు యాక్సెప్టబుల్ కానే కాదు. ఎందుకంటే దానికి మీరే అనుభవిస్తారు, మేమే చూస్తాము. మేము ఇవాళ లాస్ట్ 5 years మీరు అన్నందుకు మేము ఇప్పుడు చూస్తున్నాము, నవ్వుకుంటున్నాము. మీరే దానికి సాక్షులు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పూజించే మా బాబు గారిని ఇలా అంటాం ఎంతవరకు కరెక్ట్ కాదు. మా దేవుణ్ణి మీరు ఖండిస్తే, మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మేము రెడీగా లేము యాక్సెప్ట్ చేయడానికి. కానీ మా బాబు గారు ఊరుకోరు. మేము బయటికి వెళ్ళి ఏదైనా మాట్లాడాలన్నా, ఏది చేయాలన్నా బాబు గారు ఊరుకోరు. కాబట్టి మేము చాలా అంటే చాలా చాలా సైలెంట్గా ఉన్నాం. అది మేము చేసే తప్పు కాదు. మేము చేయగలుగుతాము, మేము అనగలుగుతాము, మేము కొట్టగలుగుతాము, ఏదైనా చేయగలుగుతాం. కానీ కొన్ని ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. కాబట్టి బాబుగారి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, లోకేష్ గారికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాళ్ళ అడుగుజాడలో మేము నడుస్తున్నాం. కాబట్టి ఇవాళ మిమ్మల్ని క్షమిస్తున్నామనంటే మేము మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి, హైదరాబాద్ నుంచి మీ దగ్గరకు వచ్చి మేము పోరాడలేకపోతున్నాం. అవి బాబుగారు మాకు అడ్డం, మా కాళ్ళకి బంధాలు వేస్తున్నారు. ఇప్పటికైనా బహిరంగంగా చెంపలేసుకొని చేస్తే బచాయిస్తావు. లేకపోతే నువ్వు రేపటి నుంచి రోడ్డు మీద తిరగటం కాదు, నరమానవుడిని కనిపించినా కానీ, నరమానవుడికి కనిపించినా కానీ ఎవరు ఊరుకోరు. క్షమించరాని నేరం చేసావు. ప్రపంచంలో క్షమించరాని. ఎందుకంటే ఎన్ని కోట్ల మంది, ఏ దేశంలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, పూజిస్తున్నారు, ఎంతమంది ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఏంటిది అరాచకం? ఏంటిది? ఖండించే వాళ్ళు లేరనా? ఏంటిది అరాచకం? ప్లీజ్ దయచేసి, నేను ఇంతకన్నా ఏం చెప్పలేను. మీ జనక్ సమర్గా నేను పూజించే మా దైవం బాబు గారు సాక్షిగా ఐఎమ్ వెరీ సారీ. నేను చాలా పొద్దునుంచి చాలా బాధగా ఉన్నాను. ఎందుకంటే మా బాబు గారిని ఒకళ్ళు ఇలా అన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇప్పటికైనా అమ్మటి బుద్ధి తెచ్చుకో, మంచిగా నడుచుకో. ఏంటి ఇది అరాచకం?